హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం క్యారమెల్ పుడ్డింగ్ చేసుకుంటున్నామండి. ఎగ్లెస్ స్వీట్స్ అనగానే మనం చాలా రకాలుగా చేసుకుంటాం, కానీ ఈ క్యారమెల్ పుడ్డింగ్ చాలా రేర్గా చేసుకుంటాము. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ల పంచదార, 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే సైడ్ని కట్ చేసుకున్న 3 బ్రెడ్ స్లైసెస్, వీటిని కాస్త ఇలా ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా. ఇప్పుడు 1 పావు గ్లాసు పాలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి తీసేసుకోండి. బ్యాటర్ అనేది ఇలా రావాలి, కొంచెం జారుగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై మరొక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని వాటర్ అనేది వేయకుండా మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ అనేది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. అలాగే అటు ఇటు కలుపుతూ. చూసారు కదా, ఇది జస్ట్ 2 మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుంది, ఎక్కువగా టైం పట్టదు. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా మెల్ట్ అయిపోతే సరిపోతుందండి. ఇక్కడ నేను అల్యూమినియం పాత్ర తీసుకున్నాను, మీరు కావాలంటే స్టీల్ పాత్రలోనైనా కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ క్యారమిల్ అనేది బౌల్లో మరీ మందంగా వేయకండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న క్యారమిల్ పుడ్డింగ్ని ఈ బౌల్లో వేసేసుకొని 1-2 సార్లు ట్యాప్ చేసుకోండి, బెలూన్స్ అనేవి లేకుండా. ఇప్పుడు నేను స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో 1/2 లీటర్ పాటు వాటర్ వేసుకొని అలాగే పుడ్డింగ్ గిన్నె అనేది మధ్యలో పెట్టేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకోండి. ఇక్కడ సిల్వర్ పేపర్ అన్నా కూడా పైనుంచి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా పైన మూత పెట్టేసుకొని అలాగే ఆవిరిపోకుండా నేను గోధుమ పిండి పెడుతున్నానండి. ఒక 20 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా పెట్టి తీసుకుంటే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది బౌల్లో పెట్టిన వెంటనే నార్మల్గా వచ్చేస్తుంది. చూసారు కదా, చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కలర్ వచ్చిందో మన క్యారమెల్ పుడ్డింగ్. దీనిపైన నేను గోల్డ్ పేపర్తో డెకరేషన్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.